మనకు చేరువచ్చిన మీకందరికీ సంఘపక్షముగా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. మెట్టుకు దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆత్మతోనూ సత్యముతోనూ మీ దేవుని ఆరాధించుడని. అలాగున దేవుని ఆరాధించడానికి మందిరంలో ప్రభు మన కొరకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంతోషిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఆరాధనకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గత ఆదివారం నుండి నేటి వరకు నీ కృపలో మా సంఘమంతటిని కాపాడి సంరక్షించి ఈ రీతిన సంతోషముగా నీ మందిరములో ప్రవేశించే భాగ్యమునిచ్చారు. అది ఎంత గొప్పది, ఎంత ధన్యకరమైనది. అనేకులకు లేని ఆ గొప్ప ధన్యతలో మమ్మల్ని ఉంచిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, క్రైస్ట్ లూథరన్ చర్చ్ నరసాపురం సంఘమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, చేరిన సంఘ కుటుంబాలను బట్టి మీకు స్తోత్రములు. ఆయా దూర ప్రాంతాల నుండి అనేక మంది కుటుంబాలుగా తరలి వస్తూ ఉండగా వారి ప్రయాణముల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మేమందరము ఏక మనస్సుతో నిన్ను స్తుతించులాగున, మిమ్మను ఘనపరచులాగున ఈ స్థలమందు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకే వందనాలు చెల్లిస్తూ, ఆరాధన ప్రారంభము నుండి చివరి వరకు కేవలము మీరు మాత్రమే మహిమ పొందండి. మమ్ములను నీ విశ్వాసము చేత బలపరిచి మరింతగా దీవించమని మరొకసారి ప్రతి విధమైన సాతాను కార్యములన్నిటినీ లయపరచి కేవలము క్రమమును మర్యాదను మేము పాటిస్తూ ఆరాధన ద్వారా దీవించబడే గొప్ప కృప మాకు అనుగ్రహించమని పాటలు పాడుచూ ఉండగా, వాక్య పఠనము చేస్తుంటుండగా ప్రార్థనలో సమస్తములోనూ మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము నిలబడి ఉండగా సంఘారాధన కొరకు సిద్ధపరిచిన కీర్తన 432వ కీర్తన, మన సంఘారాధన పుస్తకం నుండి 432వ కీర్తన, యేసు మమ్ము నడిపించుమనే కీర్తన ద్వారా ఆరాధన కొరకు వెళ్దాం. మమ్ము నడిపించు, నీలో కాపు కావాలి. నీవు మమ్మును పోషించు, మమ్ము చేర్చు మందలో. యేసునాథా, ప్రియనాథా, మమ్ము విమోచించుమా. యేసునాథా, ప్రియనాథా, మమ్ము విమోచించుమా. మమ్ము ఆదరించు యేసు, మాకు పాలకొండవు. ప్రేమతో తప్పించుమి. యేసునాథా, ప్రియనాథా, మొరనాలించు. పాపులైన మామో నీవంగీకరింతువు. మామోను
నుంచి మమ్ము విడిపించుమి. యేసునాథా ప్రియనాథా నిన్ను ఆశ్రయింతుము. యేసునాథా ప్రియనాథా నిన్ను ఆశ్రయింతుము. మందు నిన్ను చేరి నిన్ను హత్తుకొందును. ప్రియ రక్షకుండ యేసు నీ ప్రేమ చూపుమా. యేసునాథా ప్రియనాథా యేసునాథా ప్రియనాథా మమ్మింకా ప్రేమించుమా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ సత్యమును అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతలు చెల్లించుదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభువు యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడమైన సర్వశక్తిగల దేవ, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువు యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమానికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతే కుమారుడు ఇచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము కృప చేత నిశ్చయం పొందినట్లు నిన్ను గూర్చు నీ చిత్తమును గూర్చు సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములను క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు
వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. లెంటిలోని 3వ ఆదివారం కొరకే ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం విందుము. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకి తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకినే బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీకుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభువా మామును కనికరింపుము. ప్రభువా క్రీస్తు మామును కనికరింపుము. క్రీస్తు మామును ప్రభువా మామును కనికరింపుము. ప్రభువా మామును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునోన్నతమైన ఘన స్థలము లాగునా ఇలాగో సమాధానం నరుల కాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమ జనకానినో మహిని స్తుతించుచు
మరి పొగడు చున్నాము మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదన చియునికు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము యేసు ప్రభువా యెహోవా ఘనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె ప్రియనామమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించున్నావిప్పుడు ప్రభువు మీతో నుండుగాక నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తిగల దేవా, నీ వినయ సేవకుల యొక్క హృదయపూర్వకమైన కోరికలను చిత్తగించి ప్రభావము గల నీ కుడి చేతిని చాపి మా శత్రుందరి నుండి కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. లెంటిలోని 3వ ఆదివారం కొరకై ఏర్పరిచిన వాక్య పఠనము. మొదటిగా పత్రిక వాక్యము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు కుమారి పి భవానీ గారు చదువుతారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. తదుపరి సువార్త లేఖనముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 14 నుండి 28వ వచనం వరకు
శ్రీ కొల్లాబత్తుల సుందరరావు గారు చదువుతారు. లెంటిలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 9వ వచనములు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఆచరింపవలెను. కానీ మీరు బూతులైనను పోకిరి మాటలనైనను సర్వసోక్తులనైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడనైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. వాక్యం ఎంత పర్యాయం. నిందితుడై క్రీస్తు మరణ మోందునంతగా శ్రమ నొందునంతగా సిల్వ నొందునంతగా ఈ పొందుగా తగ్గించుకొని నొనర వినయుడై లెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 18వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనం ప్రారంభం. అయినను విమర్శ కాలం నందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి వాక్యం మారిందండి. 11వ అధ్యాయము 14 నుండి లూకా సువార్త 11వ అధ్యాయము సారీ సార్ ఒకప్పుడు ఆయన మూగ దయ్యంను వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాట్లాడాను గనుక జన సమూహములు ఆశ్చర్యపడారు. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకం నుండి ఒక సూచక క్రియ చూపుమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవను, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవను. సాతానును తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిల్చును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పురులే ఉందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం యొద్ద వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని
తన ఆవరణమును కాచుకున్నప్పుడు వాని భద్రత ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించున్నప్పుడు అతడు నమ్ముకొని ఆయుధములన్నిటినీ అలాగున అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షంన ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరుకునందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అతని అక్కడనే కాపురముండును. అందుచేత మనుషుని కడపటి స్థితి అతని మొదటి చెడ్డదగునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. ఇంతటితో ఈ దినంగా ఏర్పాటు చేయబడిన పత్రి సువార్త పాఠ్య భాగం ముగించున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తిగల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. అనేక కుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినాన లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రైన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. లేఖన ధ్యానాలకు ముందుగా అందరం కలిసి మన సంఘారాధన పుస్తకం నుండి 474వ కీర్తన యేసుని కొరకు ఇలా జీవించదా అని కీర్తన పాడుకుందాం. 474వ కీర్తన. యేసుని కొరకై ఇలా జీవించి పాసురముగనే నను దినము దోషములనియు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించి పాసురముగనే నను దినము నాశనకరమగు గుండెలో నుండి మోసకరమగు యోగి నుండి నాశకినిలపై ఎత్తెను నన్ను పిశాచి పదమున తొలగించే. యేసుని కొరకై ఇలా జీవించే పాసురముగనే నను దినము పలు విధముల పాపమును చేసి పలకని తోసితి వాక్యమును కలుషము బాబెను కరుణను పిలచెను సిలువలో నన్నకర్షించే. యేసుని కొరకై ఇలా జీవించే పాసురముగనే నను దినము అలయక సొలయక సాగి ఓదును వెలయక నా ప్రభు మార్గముల
కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించిన పాసురముగనే నను దినము శోధన బాధలు శ్రమలిన కలిగిన ఆదుకొనును నా ప్రభువనిజం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాదుడే నా నిరీక్షణకు యేసుని కొరకై ఇలా జీవించిన పాసురముగనే నను వినము బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయ్యున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభువానియు నొసగి నీతును నా బ్రతుకంతటిని యేసుని కొరకై ఇలా జీవించిన పాసురముగనే నను దినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావత్ జీవము రక్షకుడేసుని సేవింప యేసుని కొరకై ఇలా జీవించిన పాసురముగనే నను దినము ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విపుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతో స్తుతింతు ప్రభు యేసుని కొరకై ఇలా జీవించిన పాసురముగనే నను దినము యౌవన జనమా ఇది సమయం యేసుని స్వాతను రండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింప యేసుని కొరకై ఇలా జీవించిన పాసురముగనే నను దినము మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభునేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమునకు మొదటిగా మనందరి పక్షముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మన కొరకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. అలాగనే ఆరాధనకు చేరి వచ్చిన మీకందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. బాగున్నారా? వేడి ప్రారంభమైపోయింది. అందరూ కొంచెం హాట్గా వేడివేడిగా ఉన్నట్టు కనపడతా ఉన్నారు. దేవుడిచ్చినటువంటి చక్కని తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజు మనకి ఇవ్వబడిన లేఖనాల నుండి 2 మాటలు చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 24, 25 వచనాలు 26వ వచనం వరకు చదువుదాం. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి
వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. పత్రిక లేఖనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఇవ్వబడిన ఈ సమయమందు నీ వాక్యము కొరకు మేమందరము సిద్ధపడి ఉండగా కేవలము మీరు మాత్రమే మాతో మాట్లాడి మా విశ్వాస జీవితములకు కావలసిన క్రమమును నాయనా అనుగ్రహించి వాటి యందు స్థిరముగా నిలిచేటువంటి విశ్వాసపు ప్రోత్సాహాన్ని మాకు వాక్యము ద్వారా అందించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకునమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు తన యొక్క సువార్త ప్రారంభపు దినాల నుండి ఆయన ఎక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఆయన శిష్యులను వెంటబెట్టుకొని వెళ్ళేవారు. ఏకాంతంగా ప్రార్థించే సందర్భాలు ఉన్నాయి. ప్రతి సందర్భములో శిష్యులు ఆయన వెంట ఉన్నారు. శిష్యులతో పాటుగా ప్రభువుని వెంబడించినటువంటి మరొక ప్రముఖమైన వ్యక్తి ఎవరు? శిష్యులతో పాటుగా ప్రభువుని నిరంతరము వెంబడించేటువంటి శిష్యులైనా కొద్ది సమయం విడిచారేమో కానీ అపవాది మాత్రము ప్రభువుని శిలువ మీద మరణించే వరకు, ఆ మరణించే సమయంలో కూడా లోకమంతా ఎలాంటి ఉత్కంఠ ఎదుర్కొందో కానీ అపవాది మాత్రము చాలా ఉత్కంఠ ఎదుర్కొన్నాడంట. ఏమవుతుంది అని. అలాగన ప్రభువుని నిరంతరము అపవాది వెంబడించడము, ఆ వెంబడించేటువంటి అపవాది శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ తన సొంత జనుల్లో ప్రవేశించి యేసు ప్రభువుని ఎలాగన శోధించారో మనందరికీ తెలిసిన లేఖనాలే. ఈరోజు ఇవ్వబడినటువంటి లేఖనాలను మనము చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన మాటలు, అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడి ఉంటాయి. యేసు ప్రభువారు ఒక సమయంలో ఒక వ్యక్తికి పట్టినటువంటి మూగదయ్యమును విడలగొట్టే సమయంలో జరిగిన సంఘటన. ఒక వ్యక్తి నోటిని బంధించి మూసివేసి మాట్లాడకుండా చేసినటువంటి ఆ మూగదయ్యమును వెళ్ళగొట్టే సందర్భంలో జరుగుతున్న కార్యాన్ని చూసి చుట్టూ చేరినటువంటి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటే, కొందరైతే చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించవలసిన వారై ఉండగా, అలాగున చేయక నీవు చేసిన ఈ కార్యము దెయ్యముల శక్తితో చేస్తా ఉన్నావు, కేవలము నీవు అపవాది సంబంధివి అని ఆయనను శోధించేవారు కొందరు ఉన్నారు. ఏవైతే దైవిక శక్తిని బట్టి యేసు ప్రభువారు కార్యాలు చేస్తూ ఉన్నారో వాటిని అంగీకరించక, అది దేవుని శక్తి అని తెలుసు అంగీకరించక దెయ్యములకు ఆపాదిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు చాలా సందర్భాల్లో చెప్పారు, పత్రికలో రాయబడ్డాయి. యెహోవా దేవుడు చెప్పాడు, నా ఘనతను, నా ప్రభావాన్ని, నా శక్తిని మీరు దేనికి ఆపాదించవద్దు. విగ్రహములకు కానీ, లోకమునకు కానీ, సృష్టిలో ఉన్న జంతువులకు కానీ దేనికి ఆపాదించవద్దు. రోమాపత్రికలో కూడా చూస్తూ ఉంటాం, వారందరూ మనుషులకు లేదా జంతువులకు దేవుని మహిమను ఆపాదించేవారు. అది చాలా దేవునికి విరోధమైన కార్యం.
అలాగని ఇక్కడ చేరిన ఈ ప్రజలు దేవుని శక్తిని దయ్యము శక్తికి ఆపాదిస్తూ ఉంటూ ఉన్న జనము కొంతమంది, మరికొంతమంది ఆయనను శోధిస్తూ ఇంకా ఏదో ఇంత మట్టుకు కాదు, ఈ మోగదయ్యమును వెలగొట్టడం కాదు, పరలోకము నుండి ఒక సూచక క్రియ కావాలి మాకు అని మరిన్ని సూచక క్రియలు చూడాలి అన్నటువంటి వారు మరికొంతమంది. అది దేవుని చేత అద్భుతాలు లేదా మంచి కార్యాలు చూడాలన్న మనస్సు కాదు, కానీ శోధించుటకు అడిగినటువంటి సందర్భము. యేసు ప్రభును శోధించాలి అని అంటే మనకు తెలుసు. పరలోకం నుండి సూచక క్రియ అంటే ఏంటి? అపవాది ప్రారంభపు దినాలలో యేసు ప్రభుని శోధిస్తూ, నీవే దేవుని కుమారుడు అయితే పరలోకము నుండి నీ తండ్రి సహాయం చేసినట్లు నీవు ఆ శిఖరము మీద నుండి దూకివేయి అనగా, ఇలాగున అనేక అద్భుతాలు చూడాలని కోరుకునేటువంటి వీరు అపవాది సంబంధులు, శోధించేటువంటి వారు. క్రీస్తు ప్రభువు కాదు, ఆయన దైవిక కుమారుడు లోకము కొరకు తను తాను విమోచన క్రయధనముగా అప్పగించుటకు వచ్చినటువంటి మన పాప విమోచకుడు, పాప పరిహారకుడు, మనకు నిత్య జీవమును అనుగ్రహించడానికి వచ్చినటువంటి జీవాహారము, జీవాధిపతి. ఆయనను వీరు అపవాది సంబంధి అని 14 నుండి చదవబడిన మాటలన్నిటినీ బట్టి మనకు అర్థమవుతా ఉంది. అందుకని నేను దెయ్యము శక్తి నుండి వెడలగొడితే అపవాది సంబంధులైన మీ కుమారులు దేనిని బట్టి ఈ కార్యాలు చేస్తూ ఉన్నారు, దానికి వారే మీ బిడలై మీకు తీర్పరులై ఉంటారు అనేటువంటి వాక్యం ఉంది. తరువాత ఒకవేళ నేను 20వ వచనం వచ్చేసరికి, దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చినది. నేను సూచక క్రియ చేస్తూ ఉంటే నా వ్రేలితో ఈ కార్యాలన్నీ నేను చేస్తూ ఉన్నట్లయితే మీ మధ్యన దేవుని రాజ్యము వచ్చింది. దేవుని చేతి వ్రేలు అనగానే మనకు స్ఫురించే అంశం ఏంటంటే, ఆయన 2 పలకల మీద 10 ఆజ్ఞలు రాసే సందర్భం మనకు కనబడుతుంది. అలాగుననే నిర్గమాకాండము 8వ అధ్యాయం 19వ వచనములో ఏదైతే వీరు దేవుని శక్తిని దయ్యముల శక్తికి ఆపాదిస్తూ ఉన్నారో, మోషే అద్భుతాలు చేసినప్పుడు ఫరో రాజ్యంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి ఎదురైంది. నిర్గమాకాండము 8వ అధ్యాయము 19వ వచనమును చూస్తే, సకనగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయెను. ఈ ధూళి గురించి, దుమ్ము గురించి కర్ర చాపినప్పుడు అక్కడ పేలగునని ఫరోతో మోషే అహరోన్లు చెప్పినప్పుడు జరిగిన సంఘటనలో సకనగాండ్రు ఏమంటున్నారంటే, ఇదంతా దైవ శక్తి అన్నారు. దానికి అర్థం ఏంటంటే, కింద ఫుట్ నోట్లో ఇచ్చిన మాట దేవుని వ్రేలు అనగా దేవుని యొక్క శక్తే, దేవుడే స్వయముగా ఈ కార్యాలను జరిగిస్తూ ఉంటే వీరు దెయ్యములకు ఆపాదిస్తున్నారు. తర్వాత వచ్చిన లూకాసు వార్తలు చూస్తే అపవాదిని ప్రభువు ఓడించిన లేదా ఓడించబోయే సందర్భం గురించి మాట్లాడుతూ, నా పక్షమున ఎవరు ఉంటారు, అపవాది పక్షమున ఎవరు ఉంటారు అన్నటువంటి మాటలు చెబుతూ ఒక ఉపమానంలోనికి వచ్చారు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తరువాత జరిగిన సంఘటన. ఈ మాటలను అనుసరిస్తూ ఇవ్వబడిన లేఖనము ద్వారా ఒక అంశం ఏంటంటే, ఎంప్టీ హార్ట్ ఆర్ ఫిల్డ్ హార్ట్, ఖాళీగా ఉన్న హృదయమా, నింపబడిన హృదయమా అనేటువంటి ధ్యానాంశాన్ని 2 లేఖనాల ద్వారా ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ప్రభు యొక్క సన్నిధిలో చేరినటువంటి మనందరము నింపబడిన హృదయాలను కలిగి ఉన్నామని నేనైతే విశ్వసిస్తున్నాను. ఎవరికి ఎట్టి సందేహం లేదు. ఉందండి, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరం ఖాళీ హృదయాలతో ఉన్నామా? ఖాళీ కడుపులు కాదండి. ఒకవేళ టిఫిన్లు, భోజనాలు తర్వాత ప్రార్థన అయ్యాక చేస్తాం. ఖాళీ హృదయంతో ఉన్నామా, నింపబడిన హృదయంతో ఉన్నామా అన్నటువంటి ఒక
పరీక్షను మనం ఒకసారి కలిగి దాన్ని చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాక్యం ద్వారా. ఈ వచనాలను చూస్తే సాతాను కొంతకాలము విరామము ప్రకటించిందంటండి. సాతాను ఇంటర్మిషన్, కొంత విరామము పాటించింది. ఆ వాక్యము చూస్తే మనము అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత కొంతకాలము ఒక మనిషిని విడిచిపెట్టింది. తను శోధించడానికి కొంతకాలము విరామము తీసుకుంది, ఒక మనుషుల నుంచి బయటికి వెళ్ళింది. ఈ మాటలు చూస్తే లూకాసు వార్త 4వ అధ్యాయము యేసు ప్రభువారు అరణ్యములో 40 దినములు శోధింపబడిన తరువాత జరిగిన సంగతిని ఒకటి చూద్దాం. 13వ వచనము, లూకాసు వార్త 4:13. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడచిపోయెను. ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. 3 శోధనలు అక్కడ చూసాం. ప్రభును శోధించింది, ప్రభు వాక్యము రూపముగా ఆయన గద్దించారు, నా వెనుకకు పొమ్మని ఆయన గద్దించారు. ఆ తదుపరి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోలేదు, కానీ శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అంటే దాని అర్థం ఏంటి? మరలా వస్తాను నేను, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. వాడి పనే అది. ఏమాత్రము కూడా వాడు విడువడు, మరలా వస్తాడు. శక్తిని అందుకొని తన ఆయుధాలన్నిటిని సమకూర్చుకొని మరలా వచ్చేటువంటి అపవాదిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వదిలి వెళ్ళింది, విరామము ప్రకటించింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరిని విడిచి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది? మరలా కొద్ది కాలము వెళ్ళిపోయింది. ఎవరిని విడిచిపెట్టింది? యేసు ప్రభువారు చెప్పిన మాటను చూస్తే ఒక వ్యక్తిని విడిచి వెళ్ళింది. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలి వెళ్ళింది. కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే దీన్ని కొంత యూదులకు ఆపాదిస్తూ శాస్త్రులైన వారిని, పరిసయ్యులైన వారిని విడిచి కొద్ది కాలం అనగా దేవుని ప్రజలను విడిచి అన్యులైన వారి దగ్గరికి వెళ్ళిందంటండి ఈ అపవాది. యేసు ప్రభువారు సిలువ వేయబడి, శ్రమ నొంది, సిలువ వేయబడి, మరణించి, పునరుత్థానుడై, తిరిగి లేచి, ఆరోహణమై, పరిశుద్ధాత్మ శక్తిని శిష్యుల మీద కుమ్మరించి వారు ఆత్మతో నింపబడిన వారై లోకమంతటికి వెళ్ళి యేసు ప్రభు సువార్తను ప్రకటించగా ఆ సువార్తను అనేకులు అంగీకరించారంటండి. ఈ అపవాది ఆ సువార్తను విని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వీరి దగ్గరికి వెళ్ళిందంట. అన్యులైన వారి దగ్గరికి, దేవుని ప్రజలను విడిచిపెట్టి అన్యుల దగ్గరికి వెళ్ళింది. అయితే జరిగిన సంఘటన ఏంటంటే వారేమో బలముగా యేసు ప్రభు పునరుత్థాన వార్తను విని ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు అపవాదికి చోటు ఇవ్వలేదంటండి. వారి హృదయాలు సువార్తతో నింపబడి ఉంటే వారిలో ప్రవేశించడానికి స్థలము లేక ఈ విరామము కోసం వారి దగ్గరికి వెళితే అక్కడ వారికి స్థలము లేక అపవాది అనుకుందంట, మరలా నేను వెనక్కి వస్తాను. అంటే ఏ మనిషినైతే విడిచిపెట్టి వెళ్ళిందో మరలా ఆ మనిషి దగ్గరికే, అనగా దేవుని ప్రజల దగ్గరికే, ఈ శాస్త్రులు పరిసయ్యుల దగ్గరికే అపవాది తిరిగి వచ్చి మరలా గలిబిలి చేస్తూ ఉన్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిన తర్వాత ఆ అపవాది పని ఏంటంటే తిరుగుతూ ఉంది. చూడండి, అక్కడ వచనము చూస్తే వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచ్చు, నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి వెదకుచ్చు, ఎక్కడ? నీరు లేని చోట. మనందరికీ తెలుసు, నీరు పరిశుద్ధాత్మకు, వాక్యానికి సాదృశ్యముగా. అపవాది తిరిగి స్థలం ఏంటంటే బహుశా వాక్యము
ఉందనుకుంటున్నారు కానీ లేదు వారిలో. అలాంటి వారి మధ్యన తిరుగుతుంది. అయితే వెళ్ళింది ఎవరెవరు దొరుకుతారని వాక్యంతో నింపబడిన వారే కనపడ్డారు. వెనక్కి వచ్చేసింది. విశ్రాంతి దొరకనందున, అంటే మనం అనుకున్నటువంటి విశ్రాంతి కాదు. హాయిగా సేద తీర్చుకొని ఏసీ వేసుకొని లేదా సేద తీర్చుటకు అపవాది వెళ్ళలేదు. వాడి పని మరొకటి. వాని దృష్టిలో విశ్రాంతి దొరకనందున లేదా విశ్రాంతి వెదకుచు అన్న మాటను చూస్తే ఒక్కసారి యోబును జ్ఞాపకం చేసుకుందాం. అపవాది విశ్రాంతి వెదకుచు వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటంటే, మొదటి అధ్యాయము 7వ వచనములో యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు. విశ్రాంతి కొరకు వాడు వెళ్ళాడు అనుకుంటున్నాం కానీ వాడి దృష్టిలో విశ్రాంతి అంటే ఏంటంటే ఎవడు దొరుకుతాడా అన్నటువంటి వెదుగుతూ వెళ్ళింది అటు ఇటు. దాని అర్థం ఏంటంటే పేతురు భక్తుడు చాలా స్పష్టంగా వివరిస్తాడు. అపవాది విషయంలో ఆయన శోధన అనుభవించాడు కాబట్టి, ఆ శోధన అధిగమించాడు కాబట్టి, అపవాది వలలో కొద్ది సమయం పడ్డాడు కాబట్టి స్వీయ అనుభవముతో పేతురు ఏమంటాడంటే ఈ విశ్రాంతి వెదకుచు వెళ్ళిన అపవాది పని ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుచున్నాడు అంటే, వాడేదో మనల్ని ఆహ్లాదపరచడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి రావటం లేదు, లోకంలో తిరిగించలేదు. వాడి పని ఏమిటంటే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. ఇది వాడి యొక్క పని. విశ్రాంతి కొరకు వెతుకుతున్నాడంటే ఎవరిని మృంగుదామా? పౌలు పేతురు స్వీయ అనుభవంతో చెప్పిన మాట. వాని పని ఏంటంటే ఎవరిని ప్రభువు నుండి దూరపరుద్దామా, ఎవరిని మంచి మార్గం నుండి నీతి మార్గం నుండి తప్పించి వారిని భ్రష్టత్వంలోనికి నడిపిద్దామా అని వాడు తిరుగులాడొచ్చు ఉన్నాడు. ఒక మనిషిని వదిలి వెళ్ళిన తర్వాత దీని అర్థం ఏంటంటే వాడు విశ్రాంతి కొరకు తిరుగుచున్నాడంటే హీ వాంట్స్ యూ అండ్ మీ. అతడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. వాడు ఎవరిని కోరుకుంటున్నాడంటే అక్షరాల మనల్నే కోరుకుంటున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, లూకాసు వార్త 22:31లో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలే జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని. వాడు ఎవరిని కోరుకుంటున్నాడు? శిష్యులైన వారిని కోరుకుంటున్నాడు. ఈ దినాల్లో విశ్వాసులైన వారిని కోరుకుంటున్నాడు. వాడు తిరిగేది ఎందుకంటే మనలను కోరుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో అపవాది మిమ్మును కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అంటున్నాడు. ప్రియా దేవుని విశ్వాసులారా, వాడు తిరిగేది ఎందుకంటే నీలో నాలో ప్రవేశించుట కొరకు. అపవాదిని ఓడించాడు యేసు ప్రభు. అయితే ఎలాగున తిరిగి ఆ వ్యక్తిలోనికి అపవాది ప్రవేశించాడు. 11వ అధ్యాయము 22వ వచనము చూస్తే లూకాసు వార్త, అయితే అతనికంట బలవంతుడైన ఒకడు అతని పైబడి జనించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. అపవాదిని ప్రభువు బలమైన ఆయుధముల ద్వారా జయించాడు. బహుశా పునరుత్థాన శక్తిని బట్టి మరణమును జయించుట ద్వారా ఓడింపబడినటువంటి అపవాది ఒకసారి బయటికి వెళ్ళినటువంటి శోధకుడు ఈ అపవాది మరలా లోపలికి రావటానికి ఆస్కారం ఎవరు ఇచ్చారు? ఒకసారి నాలో నుండి ప్రారబ్ధోలబడినటువంటి ఈ దురాత్మ, ఈ అపవిత్రాత్మ తిరిగి నాలోకి రావటానికి, ఎక్కడ నుండి వెళ్ళిందో అక్కడికే రావటానికి ఎవరు ఆస్కారం ఇచ్చారు అనే ఆలోచన చేస్తే మనందరికీ నో డౌట్ అక్షరాల
ఏ ఇంటిలో నుంచి, ఏ హృదయంలో నుంచి అపవాది వెళ్ళిందో మరలా ఆ హృదయమే ఆస్కారం ఇచ్చింది. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలవంతుడని యోహాను పత్రికలో మనము చదువుతాం. ఒకసారి అపవిత్రాత్మ మనలో నుంచి వెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి యేసు ప్రభు బలవంతుడై ఉన్నప్పుడు ఎలాగున ఈ అపవాది తిరిగి ప్రవేశించింది మనం అర్థం చేసుకోవచ్చు. అపవాది అంటే బయటికి వెళ్ళింది, కానీ ఆ హృదయంలోనికి బహుశా ఇంకా యేసు ప్రభు వచ్చి ఉండరేమో. ఎలాగున ఆస్కారం ఏర్పడిందంటే అక్కడ వ్రాయబడిన మాటలు లూకాసు వార్తలో 2 విషయాలు చెప్పారు ప్రభువారు. లూకాసు వార్తకుని మాటలు చూస్తే 25వ వచనంలో వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట, స్వెప్ట్ అండ్ గార్నిష్ లేదా ఆర్డర్, ఊడ్చి ఒక క్రమములో ఉంది. ఊడ్చిన ఆ ఇంటిలో, క్రమముగా అమర్చబడిన ఇంటిలో అని వ్రాయబడిన మాట. ఇల్లు ఎప్పుడు మానవ హృదయానికి సాదృశ్యమే. అయితే పూర్తి సమాధానము మనకు కావాలంటే ఎలాగునా ప్రవేశించింది అంటే మంచిదే, ఊడ్చబడింది, క్రమముగా అమర్చబడింది. అయితే ప్రాముఖ్యమైన కారణం ఎలాగునా ఆస్కారము దొరికింది, కారణము దొరికింది ఈ దురాత్మ మరలా అందులో ప్రవేశించడానికి అని చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 44లో మత్తయి సువార్తికుడు కొంచెం విపులీకరిస్తూ ఉన్న మాట. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి. చాలండి, జరిగిన సంగతిని ఏంటంటే సాతాను వెళ్ళినటువంటి ఖాళీ చేసినటువంటి ఆ ఇల్లు మరి ఎవరితోనూ నింపబడలేదు. ఆ ఇంట ఎవరునూ లేకుండుట చూచి, ఎవరు లేరు, ఊడ్చబడింది, క్రమముగా అమర్చబడింది. ఇదే సమస్య అండి నేటి అనేకులకు. ఉదయాలైతే ఒకవేళ యేసు ప్రభుని అంగీకరించామని మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే, యేసు ప్రభువుని అంగీకరించినట్టు అనేక మంది పైకి కనపరుచుకుంటున్నటువంటి వారు బాహ్యమైనటువంటి అంగీకారాన్నే కనపరుస్తూ ఉన్నారు, కానీ ఆంతరంగికముగా హృదయం ఇంకా ఖాళీగానే ఉంది. జస్ట్ కొంత లోకము కొరకో దేని కొరకో చెడును విడిచిపెట్టారు, పాపమును విడిచిపెట్టారు, చెడుకు దూరముగా ఉంటున్నారు. కానీ ఇంకా నీ హృదయము నా హృదయము ఖాళీగానే ఉంది, అది గమనించాలి. అక్కడే అపవాదికి చోటు దొరికింది. ఎవరిని మురింగుదానా అని వాడు వెళ్ళిపోయాడు, లోకమంతా తిరుగుతూ ఉన్నాడు. అక్కడ గమ్మత్తైన మాట ఏంటంటే విడిచిపెట్టేసినా కూడా వాడేమంటున్నాడంటే నా ఇంటికి నేను, అంటే విడిచిపెట్టేసిన తర్వాత అది మనది కాదు. కానీ అపవాది ఇంకా ఏంటంటే వాడు సొంత ఇంకా హక్కును కలిగి ఉన్నట్టుగానే నాది అంటే వాడికి అర్థం, వాడు పెద్ద జీనియస్, తెలివైనటువంటి వాడు. వేరొకరికి దాన్ని మనం ఇస్తే దాని మీద హక్కు లేకపోను. వాడేమంటున్నాడంటే నా ఇల్లు ఖాళీగానే ఉంది. ఎంత ధీమా వాడికి! ఆస్కారం ఎవరిస్తూ ఉన్నామంటే మనమే ఇస్తూ ఉన్నాం. ఖాళీ, ఆ ఎంప్టీనెస్ అనేది, ఆ ఖాళీగా ఉంచడం అనేదే తిరిగి ఆస్కారం దొరుకుతూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, దినాల్లో మనము ఆలోచన చేద్దాం. అపవాది వెళ్ళాడు, ప్రభు ఓడించాడు. తిరిగి ఖాళీ అయినటువంటి ప్రదేశముతో నీవేమి చేస్తా ఉన్నావు? నేడు ఇవ్వబడిన ఈ పత్రిక లేఖనము ద్వారా కానీ, ఈ స్వార్థ లేఖనము ద్వారా కానీ 2 విషయాలు మనము చేయాలి. అపవాది తిరిగి రాకుండా, తిరిగి మనలో ప్రవేశించకుండా చెయ్యాలంటే నువ్వు ఎప్పుడైతే పాపములు నొప్పుకొని క్రీస్తు ప్రభు యొక్క సొంత రక్షకునిగా నీవు అంగీకరించావో, తీర్మానం చేసుకున్నావో, ఆ వెంటనే ఆ గ్యాప్ని, ఆ వ్యాక్యూమ్ని నీవు చేయాల్సిన పని ఏంటంటే ఫిల్ యువర్ హార్ట్ విత్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉనికితోటి నీవు నీ హృదయాన్ని నింపుకోవాలి.
అపవాది బయటికి వెళ్ళిపోయాడు, వాడు పారద్రోలగొట్టబడ్డాడు, వాడు తీసివేయబడ్డాడు. తీసివేయబడిన నీ హృదయాన్ని దేవుని యొక్క ఉనికితోనూ, దేవుని యొక్క ఆత్మతోనూ, దేవుని యొక్క సహవాసముతోనూ నీవు నింపుకోవాలి. ఎప్పుడైతే అపవాది వస్తాడు, చూస్తాడు, నీవు నీ ఇల్లు దేవునితో నింపబడి ఉందన్నప్పుడు వాడికి ఆస్కారం ఉండదు, వాడు వెళ్ళిపోతాడు. నీవు నేను చేయాల్సిన పని ఏమిటంటే దేవుని యొక్క ఆత్మతో మనము నింపుకోవాలి, నింపబడాలి. కింద ఒక స్త్రీ అంటా ఉంది. యేసు ప్రభు ఈ ఉపమానము చెప్పిన తర్వాత 27వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, విషయాన్ని డైవర్ట్ చేస్తూ ఆమె అంటా ఉంది, నీ తల్లి ధన్యురాలు, లేదా ఆమె ద్వారా సాకబడిన నీవు ధన్యుడవు అని చెబుతున్నప్పుడు, అవును కానీ దేవుని వాక్యమును విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పును. ఇందులోనే ఉంది సమాధానం. ఆ వ్యక్తిలోనికి తిరిగి రావటం అంటే మొదటిది వాక్యాన్ని విన్నాడు, కానీ రెండవ పని దాన్ని గైకొనుట ద్వారా తను ఆత్మతో నింపబడతాడు అనేటువంటి పనిని అతడు జరిగించలేకపోయాడు. వాక్యాన్ని విని వెళ్ళిపోవటం కాదు, దాన్ని అనుసరించగలిగితేనే తిరిగి అపవాదినిలోనికి రాదు. ఈ మాటలను ప్రభు అనగా ఇల్లు నీ దేవుని యొక్క ప్రసన్నతతోటి, దేవుని యొక్క సన్నిధితోటి నింపబడితేనే, పరిశుద్ధాత్మతో నింపబడాలి. చూడండి, ఒక ఉదాహరణ ఉంది. యేసు ప్రభు వారు శోధింపబడ్డారు. శోధింపబడిన తరువాత పరిచర్య ప్రారంభానికి వెళుతూ లూకాసు వార్త 4:14 వచనంలో ఆయన చేసిన పని ఏమిటంటే, లూకాసు వార్త 4:14, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. అప్పుడు ఎప్పుడు అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిన తరువాత, అపవాది యేసు ప్రభుని విడిచిన తరువాత యేసు ప్రభు చేసిన పని ఏంటంటే ఫిల్డ్ విత్ గాడ్స్ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు. ఆయన దేవుని యొక్క ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయన పరిచర్య ప్రారంభించారు. ఆ ఆత్మ బలముతోటి, ఆ ఆత్మ బలము ఎక్కడి వరకు ఆయనతో నడిచిందంటే ఆయన సిలువనెక్కి అపవాదిని ఓడించే వరకు అది కొనసాగింది. ఆయన ఏ ఆత్మతో నింపబడ్డారో దాని సహకారంతో మరణాన్ని జయించారు, అపవాదిని ఓడించారు, సర్వలోక పాపములను ఆయన పరిహరించారు సిలువ మ్రాను మీద నుండి. ప్రియులారా, మనకు ఒక మాదిరి ఏంటంటే నీవు నేను మన హృదయాలు ఎప్పుడూ ఖాళీగా ఉంచుట కాదు, దేవుని ఆత్మతో నింపబడాలి. ఒకవేళ దేవుని ఆత్మతో నింపబడకపోతే గలతీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాలు చూసినట్లయితే పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ, వారు జీవిస్తున్నాం అనుకుంటున్నారు. 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. గలతీ పత్రిక, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. 5వ వచనం అంటాడు, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించినాడు. ఆత్మ గురించి, విశ్వాసం గురించి గలతీ సంఘానికి రాస్తున్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా, మీరు మొదటిగా ఆత్మ సంబంధులుగా ప్రారంభించి ఇప్పుడు శరీర సంబంధులుగా ఎలాగున మీ కార్యములను నెరవేర్చుకోవాలని చూస్తూ ఉన్నారు. కావున ఆత్మతో నింపబడుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములు అంటా ఉన్నాడు కదా. ఎఫెసీ పత్రిక 4:30లో చూసినట్లయితే పౌలు చాలా స్పష్టంగా ఉంటున్నాడు, దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు.
తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం మొదటి పత్రిక 5:19 ఏమంటాడు? దేవుని ఆత్మను మీరు ఆర్పకుడి. ఎందుకు? ఒకవేళ దేవుని యొక్క ఆత్మలో నుంచి మీరు తప్పిపోతే దాన్ని ఆర్పేస్తే ప్రమాదము మీకే. దానివల్ల వచ్చే ఉపద్రవము చాలా ప్రమాదకరమైనది. కావున ఏ మాత్రమును కూడా ఆత్మను ఆర్పకూడదు. మనం ఆత్మతో నింపబడాలి. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆలయంలో చేరినటువంటి మనము ఆ ఇల్లు ఆత్మతో నింపబడి ఉంటే అపవాది వెనుకకు వచ్చి అందులో ప్రవేశించే ఆస్కారమే లేదు. కానీ అతడైతే మోగదయ్యము నుండి విడిపించబడ్డాడు, కానీ యేసు ప్రభువుతో తన ఇంటిని, తన హృదయాన్ని నింపుకోలేకపోయాడు. ఆ ఆస్కారమును బట్టి, ఆ అవకాశమును సాధనముగా చేసుకుని అపవాది లోపలికి ప్రవేశించింది. రెండవది మనము చేయాల్సిన పని ఏంటంటే, మనము ఎప్పుడైతే ఆత్మతో నింపబడుతున్నామో మన హృదయాల్లో మనము ఆస్కారం ఇవ్వాల్సింది ఏంటంటే, ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ గుడ్నెస్. మనము మన యొక్క ఆత్మలను ప్రేమతోనూ మనిషితోనూ మనము నింపుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చూస్తే, పౌలు ఎఫెసీ సంఘంలో దాదాపు 2 సంవత్సరాలకు పైగా పరిచర్య చేశారండి. ఎక్కువ కాలము పరిచర్య చేసిన సంఘము. తిమోతి కూడా ఈ సంఘములో సేవకునిగా పనిచేస్తాడు. ఈ ఎఫెసీ సంఘం యొక్క బలహీనతలు చూసి, వారి యొక్క జీవితాలను చూసి 5వ అధ్యాయంలో అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. కావున అన్న మాట 4వ వచనంలోని మాటలు జ్ఞాపం చేస్తూ ఉంది. 31-32 చూస్తే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ సంఘములో, ఆ ఎఫెసీ సంఘములో అవి కొరవడినప్పుడు పౌలు వాటిని చూచినప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యలారా మీరు ప్రేమ కలిగి నడుచుకునండి. దేవుని పోలి ఆ ప్రేమ కలిగి నడుచుకోవడంలో మీకు మాదిరి ఎవరంటే క్రీస్తే. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. ఆత్మతో నింపబడినటువంటి మనము మన దైనందిన విశ్వాస జీవితంలో మన హృదయాన్ని ఖాళీగా ఉంచుట కాదు, కానీ క్రీస్తు ప్రేమతో నీవు నేను నింపబడాలి. క్రీస్తు వారు ఒకరినొకరు క్షమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, క్రోధముతో, ద్వేషముతో, దుష్టత్వముతో నిండి ఉన్నప్పుడు, అయ్యా మీరు దయ కలిగి కరుణా హృదయము కలిగిన వారై మీ విశ్వాసమును కొనసాగించుడి అని వారికి వ్రాస్తున్న మాటలు. మనము ప్రేమతో నింపబడాలి. రెండవది, వ్యక్తిగతంగా చూస్తే 4 నుండి 6 వచనాలను చూస్తే పవిత్రతతో మన హృదయాన్ని నింపుకోవాలి. ప్యూరిటీ. అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క ఈ రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇదిగో మీకు చెప్పాను. మరలా మీరు ఇలాంటి కార్యాల్లోనే ఉంటున్నారు. కావున పవిత్రత విషయంలో చాలా జాగ్రత్త సుమి. విగ్రహాలతోనూ లైంగిక పాపములతోనూ నిండినటువంటి ఈ పట్టణములో దేవుని సంఘంలో ఉన్నటువంటి మీరు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు అనుకుంటున్నారు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా, ఇలాంటి క్రియలు చేయటం ద్వారా, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండటం ద్వారా అయిలారా మీ హృదయాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు దేవుని ఆత్మతో నింపబడ్డామని, కానీ ఈ మాటలు ఏం చేస్తున్నాయంటే మీ హృదయాలను ఖాళీ పరుస్తూ ఉన్నాయి, అపవాదికి చోటు ఇస్తూ ఉన్నాయి, అపవాదికి మార్గంను సరళము చేస్తూ ఉన్నాయి. కావున జాగ్రత్త సుమి. దేవుని ప్రేమలో మనము మన హృదయాలను నింపుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పవిత్రత మనలో కొరవడితే రాకడ బహు సమీపముగా ఉన్నది సుమి. జాగ్రత్త. మూడవది చూడండి,
6, 7, 8 వచనాలు చూస్తే సహవాసము మనము. నీవు క్రీస్తు సహవాసముతో నింపబడాలి. వ్యర్థమైన మాటలను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అటివారితో పాలువారై ఉండకుడి. ఇక చీకటితో సహవాసము చేయొద్దు. మీరు ఒకసారి మీలో నుండి వెళ్ళిపోయింది ఆ చీకటి పాపమునకు సాదృశ్యము, మరణానికి సాదృశ్యము. అవి మీలో నుండి తీసివేయబడ్డ క్రీస్తు ప్రభు 2020 సంవత్సరాలకు పూర్వము సిలువ వేయబడి అపవాదిని జయించడం ద్వారా పాపములన్నిటికీ పరిహారము జరిగించడం ద్వారా ఆ చీకటి జీవితాలు మానవాళ్ళ నుంచి వెళ్ళిపోయిన తరువాత ఈ దినాన ఇంకను స్టిల్ నీవు నేను చీకటిలో ఉన్నామని దేవుని చేత తీర్పు చేయబడితే ఆహా అది ఎంత బాధాకరము ఆలోచన చేయాలి. ఆయన అంటా ఉన్నాడు కదా, అట్టి వారితో పాలువారై ఉండకుడు. మీరు పూర్వమందు చీకటి తిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు వెలుగైనటువంటి మనము నిజంగా ఆ వెలుగులో ఉన్నామా లేదా ఆ చీకటిలో ఉంటే నీవు నేను చేతులారా అపవాదికి మార్గము వేసినట్లే మనలోనికి రావటానికి. 4వది ఆయన అంటాడు, ప్రేమ కలిగి ప్రేమతోనూ పవిత్రతతోనూ మంచి సహవాసముతోనూ. ఆయన అంటున్నాడు 9వ వచనంలో, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. మీరు ఫలములు ఫలించేవారుగా ఉండాలి, ఫలములతో నింపబడాలి. ఫ్రూట్ సిగ్నిఫైస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఫలము అనేది మన విశ్వాస జీవితం యొక్క వృద్ధికి సాదృశ్యమై ఉంటా ఉంది. చెట్టు గుబురుగా ఉంది, యేసు ప్రభు చూశాడు, ఫలములు లేవు. ఏం ఉపయోగం? ఖాళీ చెట్టు, ఖాళీ హృదయం. ఆకులైతే గుబురుగా ఉన్నాయి, ఫలాలు ఉన్నట్టు నటిస్తుంది, కానీ అది ఇంకనూ ఎంప్టీ హార్ట్, ఖాళీ హృదయమే. ప్రియులారా, మన హృదయాలు ఫలములతో నింపబడాలి. ఒకవేళ దేవుని ఆత్మతో నీవు నింపబడకపోతే, దేవుని ఉనికితో నీవు నీ హృదయాన్ని నింపుకొనకపోతే, దేవుని ఆత్మ నడిపింపును నీవు కలిగి ఉండకపోతే, ఇదిగో ఎఫెసీ సంఘానికి చెప్పినట్లుగా ఈ సకల విధములైనటువంటి కీడునకు మూలమైనటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తును మాదిరిగా చేసుకుని క్రీస్తు ప్రేమలో పవిత్రతలో సహవాసంలో క్రీస్తు వెలుగులో ఫలములలో మనము నిలిచి ఉండకపోతే ఆ కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఏంటి ఆ కడపటి స్థితి భయంకరం అంటే, ఒక్క దెయ్యాన్నే తట్టుకోలేకపోతే 7 దెయ్యాలను ఎక్కడ తట్టుకుంటామండి? ఒక్క శోధననే మనము జయించలేకపోతే, ఒక్కడే విలవిలాడించేస్తూ ఉంటే 7 దెయ్యాలు. 7 అనేది మనకు క్రీస్తు ప్రభులో పరిపూర్ణతకు సాదృశ్యంగా చెప్తాం. కానీ అపవాది విషయంలో కూడా 7 దెయ్యాలు అనగా తన పూర్ణ శక్తితో దానిలో ప్రవేశిస్తున్నాడంటండి. ఇదివరకటి వలె ప్రార్థన చేస్తే నేను బయటికి పారిపోయి వచ్చాను, ఇప్పుడు ప్రార్థన చేసినా నేను బయటికి రాకుండా నేను నా పూర్ణమైన శక్తిని నేను ఉపయోగించాలి. 7 ఆత్మలను నేను తీసుకుని వస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఒకసారి పాపములో చేయబడిన తర్వాత వారికి ఇచ్చిన మాట ఏంటంటే, మార్కు సువార్త 5వ అధ్యాయము బహుశా 9వ వచనము చూద్దాం ఒకసారి. అపవిత్రాత్మ ఎందుకనగా 8 నుంచి చదువుదాం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పెను అంటాడు. ఈ అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. తర్వాత ఏమంటాడంటే, మరింత కీడు జరగకుండానట్లు నీ హృదయాన్ని క్రీస్తు వాక్యముతో నింపుకోమంటాడు. అపవిత్రాత్మ ఒకటే, కానీ 7 తిరిగి వానిలో ప్రవేశిస్తే ఆయన జీవితము వారి జీవితం ఎంత దుర్భరమైపోతుందో ఆలోచన చేయాలి. ఈ ఉదయకాలపు వాక్యము ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుచున్న మాట, నీవు నేను క్రీస్తు ఆత్మతో నింపబడిన వారమైతే, ముద్రింపబడిన వారమైతే సంతోషము. ఎక్కడైనా వెలితి ఉంటే ఒకసారి సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. ఆ వెలితి నీ మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, అపరిశుద్ధత ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ వెలితికి అవి కారణం అవుతూ ఉంటే
ఆ దుష్ట సంబంధమైన కార్యాలన్నిటిని మనము విడిచికోవాలి, విడిచిపెట్టాలని ప్రభు వాక్యము జ్ఞాపం చేస్తూ ఉంది. అందుకని 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కడపటి స్థితి ఎలా ఉంటుందంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయం 4-6 వచనాలు మనకు తెలిసింది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇలాంటి స్థితిలోకి జారొద్దండి. ఇలాంటి స్థితిలోకి ఒకవేళ నిన్ను నన్ను తిరిగి మార్చే అవకాశము నీవు అసాధ్యము చేసుకుంటున్నావేమో ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకసారి నీవు అన్ని తలాంతులను అనుభవించిన తరువాత, యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత ఇంకా నీ ఇంటిని చేతులారా అపవాదికి చోటిస్తున్నావేమో. అలాంటి పరిస్థితిని మనము 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 26వ వచనంలో చూస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా అంటా ఉన్నాడు. పాపమునకు బలియకను ఉండదు కానీ. కడపటి స్థితి చూడండి, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత నీవు తిరిగి పాపము చేస్తే, అనగా అపవాదికి చోటిస్తే బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఇక బలి లేదు కానీ ఇంకా ఉన్నది ఆ తీర్పే. ఆ తీర్పులో అగ్ని. ఇది ఒక హెచ్చరిక మనం గమనించాలి. ఎఫెసీ పత్రికకు ఆయన సంఘానికి చెబుతా ఉన్నాడు, మీరు వీటిని విడిచిపెట్టండి, దేవుని పోలి నడుచుకోండి, వెలుగు ఫలమును ఫలించండి, అందులో నీతి సత్యము సమాధానమును అవి కలిగి ఉంటా ఉన్నాయని పౌలు చెప్తా ఉన్నాడు. ఒక మాట చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం, వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తిరిగిపోవుట కంటే ఆ మార్గము అనుపూర్వకముగా తెలియకున్నటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించెను. అలాగున ఎవరు తిరుగుతారు అనగా లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత మరలా ఆ మురికిలోకే వెళితే, మరలా ఆ మురికినే మనం అంటించుకుంటే, మరలా ఆ పాపపు స్థితిలోనే నీవు వెళ్ళిపోతే కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటా ఉంది. దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ సంవత్సరపు మండల కాలములో ఉండటం ద్వారా ఆయన నిన్ను నన్ను రక్షించుటకు ఎంత అమూల్యమైన రక్తము కార్చారు, ఎంత అమూల్యమైన పవిత్రమైనటువంటి ఆ రక్తాన్ని ధారలుగా కార్చి మన పాపముల నుండి ఆయన శుద్ధి చేస్తారు. కడగబడినటువంటి మనము, కడగబడినటువంటి అనుభవంలో కొంతకాలము జీవించి మరలా నీవు అపవాదికి చోటు ఇస్తున్నావేమో, అది ఏదైనా కారణము కావచ్చు, వాటన్నిటినీ జయించి ప్రభు రాకడలో ఆ ప్రభువుని ఎదుర్కొనుటకు ధైర్యము గలవారమై ఎత్తబడే సంఘములో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలిండునుగాక.
దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదయం బాలక్షంబు చేయవు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు సేయుము ప్రాకటంబుగను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము అంతటా నీతి యుక్తములౌ బలులు యాగములు సర్వంగా హోమము ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు. దయతో కూర్చోనండి. సమయంలో కృతజ్ఞతా కానుకలు ప్రత్యేక అర్పణలు ఉన్నవారు ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు ప్రార్థించబడుతుంది. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకముగా కానుకలు ఉన్నటువంటి వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. సమర్పించబడిన ఈ ప్రత్యేక కానుకల కొరకు, దశమార్పణల కొరకు, కృతజ్ఞత అర్పణలు, మురకబడి కానుకల కొరకు, అలాగే CDF కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. సకల సృష్టికి రక్షకుడవైన మా పరమ తండ్రి, మీ ఘనమైన నామము చేత నాయనా మమ్మను ప్రేమించి కృప చూపి ఇలాగిన మరొకసారి నీ మందిరంలో చేరే భాగ్యం ఇచ్చారు. వందనాలు. గత దినములన్నిటిలో మీరు కృప చూపి ఈ కుటుంబాలను ఆశీర్వదించారు. వారు కలిగిన సమస్తములో దీవించారు. ఉద్యోగములలో మీ కృప చూపుతా ఉన్నారు. అనుదిన నిర్వహణలో మీరు ఇస్తున్న ఆరోగ్యాలను బట్టి, ఆయన శక్తి బలమును బట్టి వందనాలు. వారు కలిగిన వ్యవసాయ పనులను అరుదంతలుగా నూరంతలుగా ఫలింపచేస్తూ ఉన్నారు. వారు కలిగిన చేతి పనులను వ్యాపారములను బహుగా ఫలింపచేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. కుటుంబ జీవితంలో వారు కలిగిన బిడల విషయంలో మీరు చేస్తున్న మేళ్లను బట్టి మీకు వందనాలు. వారికి బిడలను మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు చేసిన మేళ్లను బట్టి, తీసుకొచ్చిన అర్పణలను బట్టి మీకు వందనాలు. ఆయన బిడల యొక్క వివాహములలో, ఉద్యోగములలో మీరు చేసిన మేళ్లను బట్టి, ప్రాముఖ్యముగా అనారోగ్యము కలిగినప్పుడు నీ నామమున ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి నాయన తీసుకొచ్చిన అర్పణలు, నాయన ప్రథమ ఫలముల తీసుకొచ్చిన అర్పణలను బట్టి మీకు వందనాలు. మరొక మారు బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలు వెడ్డింగ్ యానివర్సరీస్ ద్వారా నీకు మహిమ చెల్లించి కొరకు తీసుకొచ్చిన అర్పణలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంఘం యొక్క నిర్వహణలో నాయన సంఘం యొక్క అవసరత చొప్పున నాయన డెవలప్మెంట్ ఫండ్ కొరకు తీసుకొచ్చిన కానుకలను బట్టి ప్రార్థిస్తున్నాం. పేరు పేరున మీరు దీవించండి. రాబోయే దినములలో ఈ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో నాయన సర్వ సమృద్ధిలోనికి బిడలను దీవించండి. నాయన
శ్రేష్టమైన వాక్యము ద్వారా ప్రతినిత్యము మేము బలపరచబడుతున్నాం. ఆ వాక్యమును అనుసరించి జీవించట ద్వారా నీ చేత బల మంచి నమ్మకమైన దాసురాలు అనిపించుకునేటువంటి విశ్వాసంలో కుటుంబాలను ఉంచి తద్వారా మరింత ఆశీర్వాదమునకు వారిని కర్తలుగా చేసి వారి హృదయవాంఛలను తీర్చి సంతోషముగా నాయనా వారిని ఆశీర్వదించమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెనలు మీకు మీ కుటుంబాలకు నిత్యము తోడైండును గాక. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ. కానుకలు సేకరించుకుందాం. కానుకలు సేకరించుటగాను శ్రీ ఎన్డి ప్రసాద్ గారు, శ్రీ పిసే చాన్బాబు గారు, శ్రీ ఆర్ కృపారావు గారు, శ్రీమతి జి చంద్రలీల గారిని ఆహ్వానిస్తున్నాము. వారు కానుకలు సేకరించుండగా అందరం కలిసి మన సంగారాధన పుస్తకం నుండి 573వ కీర్తన దాతృత్వం కలిగి అని కీర్తన పాడుకుందాం. సంగారాధన పుస్తకం నుండి 573వ కీర్తన. దాతృత్వమును కలిగి పెరుగుదామా, ధనమోదాత్రి దేవుని దంచు నెరుగుదామా, ధనమోదాత్రి దేవుని దంచు నెరుగుదామా, శక్తి కొలది కాన్కలర్పింతమా, మన భక్తి నుండి కొంత దీయుదమా, మన భక్తి నుండి కొంత దీయుదమా, సంతోషముగనీయ సాకుదామా, మనసంతటితో చేయలేగుదామా, మనసంతటితో చేయలేగుదామా, గర్వఘనములు వీడి అర్పింతమా, యుర్వి సర్వమాయన దంచు నేర్పింతమా, యుర్వి సర్వమాయన దంచు నేర్పింతమా, సంఘ సేవకు సొమ్ము సమకూర్తుమా, క్రీస్తు సంఘాయ కరలన్నీ తీర్చుదమా, క్రీస్తు సంఘాయ కరలన్నీ తీర్చుదమా, ప్రతి ఆదివారమిది మదినంతమా, దీని ప్రతి సంఘస్థుడు చేయబోధింతమా, దీని ప్రతి సంఘస్థుడు చేయబోధింతమా, విధిదలచి దుర్బలుల రక్షింతమా, సంఘ విధవాళి దానముతో దర్శింతమా, సంఘ విధవాళి దానముతో దర్శింతమా, దిక్కులేని జనుల దీవింతమా, వారి ఆకారాలలో మేలుగా వింతమా, వారి ఆకారాలలో మేలుగా వింతమా, పూచుకొనుట కంటే నీచుదామా, మరలా నీచు తండ్రికి స్తుతులా నీచేదమా, మరలా నీచు తండ్రికి స్తుతులా
స్తుతులని చేరమా వేదాచల్లి అభివృద్ధి పొందుదమా మోక్ష పదవులను వింప పరుగిడుదమా మోక్ష పదవులను వింప పరుగిడుదమా వర్ధిల్లిన కొలది చెల్లింతామా లోక వ్యర్థ ఖర్చుల నెల్ల మళ్ళింతామా లోక వ్యర్థ ఖర్చుల నెల్ల మళ్ళింతామా దాతృత్వమును కలిగి పెరుగుదామా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదామా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదామా. నీకేచో అర్పణలు నీవేమా కీర్చితివి మాకున్న సకల మాకున్న సకల మా ప్రభువాయని నీవే గదా నీకేచో అర్పణలు నీవే పొడు గైకొనుమా. ప్రార్థించుము. మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. క్రైస్ట్ లూథరన్ చర్చ్ నర్సాపురం ఏ క్లాస్ ప్యారిష్ను బట్టి సంఘపక్షముగా ఆరాధనలో నిన్ను స్తుతించి గణపరచుటకు మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. సంఘమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ కార్యనిర్వాహక వర్గమంతటి కొరకును, స్త్రీల సమాజము కొరకును, యవనస్తులు సండే స్కూల్ బిడ్డల పరిచర్యలను బట్టి మీకు వందనాలు. నాయన సంఘ విశ్వాసుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలను ప్రత్యేకించి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆరాధనను అనుసరిస్తూ దానిలో ఏకీభవిస్తున్న అనేక మంది బిడ్డల కొరకును ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించండి. అలాగే మా ప్రభువ ఆయన యొక్క లైవ్ని అందిస్తున్నటువంటి రవికుమార్ గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యముగా సంఘములో వృద్ధులైన వారిని, పెద్దలైన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వేసవి కాలపు ఎండల ద్వారా ఎవరు బలహీనులు కాకుండానట్లు బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. నాయన హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతూ ఉన్నటువంటి శ్రీమతి దాయం సునీత గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన బిడ్డను మీరు దర్శించి పరిపూర్ణమైన స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎందరూ బలహీనులుగా ఉండి హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన సంఘంనకు చెందినటువంటి కుటుంబాలను, ఆయన విశ్రాంతి ఉద్యోగులను బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి. ఉద్యోగస్తుల కొరకును, వ్యాపారస్తుల కొరకును, వ్యవసాయదారుల కొరకును, చేతి పనులు కలిగిన వారి కొరకును పరిపూర్ణంగా వారిని దీవించమని అడుగుతున్నాం. మా ఏఎల్సీ సంఘముల కొరకు, రానున్న కన్వెన్షన్ల కొరకును ప్రార్థన చేస్తున్నాం. అధికారులను, పెద్దలను, ట్రెజరర్స్లను, డెలిగేట్స్లను, చైర్మన్లను దీవించమని ప్రార్థిస్తున్నాం. నాయన మా దేశము కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి, ఈ స్థల ఆవరణను బట్టి నీకు వందనాలు. ఆరాధన కొరకు పరిచర్య చేసిన బిడ్డలను బలపరిచి దీవించండి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నేను క్షేమకరముగా మంచి రిజల్ట్తో బిడ్డలను దీవించమని అడుగుతున్నాం. ఇతరత్ర పరీక్షలు రాస్తున్న వారిని ఆయన
స్టడీస్లో ఉన్నటువంటి వారిని దీవించమని అడుగుతున్నాం. మరొకసారి మమ్మను మా సంఘాన్ని నీకు సంఘంను బట్టి మీకు వందనాలు. కానుక సేకరించిన పెద్దలను దీవించండి. కానుక సమర్పించిన ప్రతి హస్తమును నూరంతలుగా ఫలింపచేయండి. సంఘ అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనునిత్యము తండ్రి కుటుంబాల ద్వారా ప్రేరేపించబడి కానుకలు ఇవ్వబడుతున్నాయి. వారందరినీ దీవించండి. తీసుకొచ్చిన ప్రథమ ఫలముల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను దీవించండి. నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలను, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. మరొక మారు మమ్ములను మా సంఘాన్ని నీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మండల కాలపు ప్రార్థనలో ఉంటూ ఉన్నాం. అనేక మంది తావులో నాయన దీవించబడుతున్నారు. రాబోయే దినాలు ఇంకనూ మమ్మను మా సంఘాన్ని బలపరిచి నీ నామమునకు మహిమకరముగా ఎంచుకొనమని యేసు ప్రభు నామమున ప్రార్థించి బ్రతమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మనల్ని అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలకు తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. మరొకసారి అందరికీ వందనాలు తెలియచేసి సమయాన్ని మన చైర్మన్ గారికి అప్పగిస్తా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అలాగే ఈరోజు ఆరాధనలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. చాలామంది నూతనముగా మన యొక్క సంఘ ఆరాధనలకు, అలాగే ప్రతిరోజు జరిగేటువంటి శ్రమకాల ధ్యానాలకు చాలామంది క్రొత్త సభ్యులు అటెండ్ అవుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ప్రతి ఆదివారం ఈ స్థలంలో జరిగేటటువంటి ఆరాధనలో మీరు కూడా పాల్గొనాలని మిమ్మల్ని కోరుతూ, అలాగే మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఫోన్ నంబర్ కనుక పాస్టర్ గారులకు కానీ లేకపోతే సంఘ పెద్దలకు కానీ అందించినట్లయితే మీ గృహ దర్శనాలకు పాస్టర్ గారు రావడానికి అవకాశం కలుగుతుంది. మీ అడ్రస్ మా దగ్గర ఉన్నట్లయితే సంఘ కార్యక్రమాలలో, బైబిల్ రీడింగ్స్లో కానీ కార్యక్రమాల్లో మిమ్మల్ని కూడా పాలిభాగస్తులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి నూతనంగా వచ్చేటటువంటి వారు మీ యొక్క అడ్రస్, ఫోన్ నంబర్ అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ వారంలో నూతన సంవత్సరం అనే దయా కిరీటాలు పొందుకున్నటువంటి వారిని, అలాగే నూతన వైవాహిక వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి వారికి సంఘపక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 16/3/2025 అనగా గత ఆదివారం సంఘానికి వచ్చినటువంటి కానుకలు, కృతజ్ఞత కానుకల ద్వారా 11,300 రూపాయలు, ప్లేట్ ఆఫరింగ్ ద్వారా 14,770 రూపాయలు, సండే స్కూల్ బాలబాలికల ద్వారా 885 రూపాయలు, స్త్రీల సమాజం ద్వారా 1,035 రూపాయలు, మొత్తం 27,990 రూపాయలు. 27,990 రూపాయలను మన యొక్క జనరల్ అకౌంట్ నందు జమ చేయడం జరిగింది. అలాగే ఈ వారంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కానుకలు, శ్రీ మేకా సత్యనారాయణ గారు సిడిఎఫ్ నిమిత్తము 2,000 రూపాయలు, అలాగే కుమారి కలిగితి హబీలా డాక్టర్ ఆఫ్ కుమార్ రాజు గారు టౌన్ ఈస్ట్ వార్డ్ 20,000 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వీరు గతంలో 30,000 రూపాయలు ఇచ్చినారు. ఇప్పటి వరకు 50,000 రూపాయలు మన యొక్క సిడిఎఫ్ కానుకగా ఇచ్చి ఉన్నారు. శ్రీ పాముల జయరాజు గారు సండే స్కూల్ బాలబాలికలకు స్నాక్స్ పంపిణీ చేశారు. వారి కుటుంబాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. వీరి కొరకు పాస్టర్ గారి ప్రకటనల అనంతరం ప్రత్యేకమైన ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు మోక సుజ్ఞానరావు గారు మంచి నాటు ములగకాడలు తీసుకుని వచ్చారు. వాటిని ఈ యొక్క ఆరాధన అనంతరం ఆక్షన్ వేయటం జరుగుతుంది. సంఘము గమనించాలని కోరుతున్నాను. వచ్చే ఆదివారం ఉదయం 8 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. మీ చిన్న బిడ్డలను 8 గంటలకే సండే స్కూల్కి పంపించాలని కోరుతున్నాం. అలాగే మన యొక్క ఆదివారపు ఆరాధన యథావిధిగా ఉదయం 9 గంటలకు జరుగుతుంది. సకాలంలో మీరందరూ కూడా సిద్ధపడి హాజరు కావాలని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకు
యవనస్తుల కూడిక ఉంటుంది. మీ యవన బిడ్డలను సిద్ధపరిచి యవనస్తులకు కూడికకు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే క్రీస్తు శ్రమకాల ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వారం అంటే గత సోమవారం నుండి శనివారం వరకు వాక్యోపదేశం చేసిన వారందరికీ కూడా సంఘపక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వారం 24/3/2025 శ్రీ మోసుకంటి విజయ్ కుమార్ గారు, 25/3/2025 రెవరెండ్ బి ప్రశాంత్ గారు, 26/3/2025 శ్రీ పి జాన్ బెన్హర్ గారు, 27/3/2025 శ్రీమతి జ్యోతి కిరణ్ గారు, 28/3/2025 రెవరెండ్ సిహెచ్ ప్రకాష్ అంబేద్కర్ గారు, 29/3/2025 కుమారి డాక్టర్ ఈదా డయానా స్టీవ్ గారు వాక్యోపదేశం చేయబోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా ఈ యొక్క శ్రమకాల ధ్యానాలకు ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, మనకి ఈ శ్రమకాల కాలంలోనే నిర్ధారణ పొందగోరేవారు మట్లాదివారం రోజున నిర్ధారణ ఇవ్వబడుతుంది. దాని కొరకు ముందు మీ బిడ్డలను సిద్ధపరచడానికి పాస్టర్ గారు ప్రత్యేకమైనటువంటి క్లాసులు తీసుకోబోతున్నారు. ఎవరైనా నిర్ధారణ పొందగోరిన వారు పాస్టర్ గారిని సంప్రదిస్తే ఆ క్లాసులకు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. అలాగే ఈస్టర్ రోజున బాప్తిస్మాలు కూడా ఇవ్వబడుతూ ఉంటాయి. కాబట్టి దాని కొరకు కూడా సంఘము సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. రన్ ఫర్ జీసస్ 19th April 2025 మ్యారథాన్ 10K రన్. ఆరాధన మరియు నర్సాపురం పరిసర ప్రాంత సంఘ నాయకులచే రన్ ఫర్ జీసస్ అను 10K రన్ కార్యక్రమము 19/4/2025 శనివారం ఉదయం 6 గంటలకు థామస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ప్రారంభించబడుతుంది. విశ్వాసులు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో ఈ పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఇట్లు రన్ ఫర్ జీసస్ కమిటీ, నర్సాపురం పాస్టర్స్ ఫెలోషిప్ మరియు స్థానిక సంఘాల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. దీని కొరకు ప్రార్థన చేయండి. అలాగే దీంట్లో పాల్గొనాలని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ సహాయక సంఘం దీనికి కానుకలు సేకరించబోతూ ఉన్నారు. ఎవరైనా ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు సహకరించేవారు మన యొక్క ట్రెజరర్ గారికి మీరు చెల్లించినట్లయితే దీనిని సంఘం తరఫున ప్రోగు చేసి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు పంపించడం జరుగుతుంది. దయచేసి గమనించాలని కోరుతూ ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి కానుకలు ఇచ్చినటువంటి వారి కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సంఘమును ప్రేమించి తీసుకొచ్చిన ప్రత్యేక అర్పణలు వారమంతట్లు ఇచ్చిన వారి కొరకు, సండే స్కూల్ బిడ్డలకు స్నాక్స్ ఇచ్చిన వారి కొరకును, అలాగే ప్రథమ ఫలములు తీసుకొచ్చిన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరమ తండ్రి, మీకు వందనాలు. ఇంత దనుక ఆరాధన అంతటిని మీరు ఘనపరిచారు. అనేక మంది బిడ్డలు ఈ స్థలంలో నిన్ను ఆరాధించుటకు కృప చూపారు. అయినా చివరిలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. సంఘమును ప్రేమించి అనేక కుటుంబాలు ప్రోత్సహింపబడి నీ మందిర నిర్మాణం కొరకు, స్థలం యొక్క కొనుగోలు కొరకు తమ కష్టార్జితంలో నుండి విరివిగా తీసుకొస్తూ ఉన్నటువంటి ప్రతి అర్పణ కొరకు ప్రతి కుటుంబమును ప్రార్థిస్తూ ఉన్నాం. వారు కలిగిన సమస్తమును దీవించండి నాయన. నీ పేరిట చేస్తున్న ప్రతి కార్యము ద్వారా 60 100 కుటుంబాలకు ఫలములు దయచేయమని ప్రార్థిస్తూ వారి బిడ్డలను దీవించండి. స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే ప్రథమ ఫలములు తీసుకొచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా మరొకసారి సంఘమును ప్రేమించి నాయన ఆయా సమయాలలో నాయన అనేక కానుకల ద్వారా నీ మందిరానికి వస్తున్న బిడ్డలను పరిపూర్ణంగా దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దీవెనలు మీ కుటుంబాలకు నిత్యము తోడుగా ఉండుగాక. ఆమేన్. 713వ కీర్తన, బాసిల్లెను సిలువలో పాప క్షమ అనే కీర్తన పాడుకొని చివరి చరణానికి ఆశీర్వాదం తీసుకుందాం. కీర్తన పుస్తకం నుండి 713వ పాట.
సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిలెను సిలువలో పాపక్షమా కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాగుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాగుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిలెను సిలువలో పాపక్షమా దోషము చేసినది నేనే కదా మోసములో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసములో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపవనం మోసితివా నా శాపవనం బాసిలెను సిలువలో పాపక్షమా పాపము చేసి గడిచితి మరణం శాపమేగా నార్జించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగా నార్జించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి బాసిలెను సిలువలో పాపక్షమా ఎందులకు నాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి అందులకే భయమొందితిని అందులకే భయమొందితిని బాసిలెను సిలువలో పాపక్షమా నీ మరణపు విధాన వృథా కాదు నామదిని వేదనలో మునిగే నీ మరణపు విధాన వృథా కాదు నామదిని వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిలెను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదినొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదినొసగెడు నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను బాసిలెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిలెను సిలువలో
పక్షమా. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్ని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్ని కాంతును దింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్. ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి. ఎవరైనా దానిలో మునిగిన శోధి నొందేదారు. నేనాముదున్ నేనెరుగుదున్ యేసు నా కొరకు. నేనాముదున్ నేనెరుగుదున్ యేసు నీ కొరకు. సిలువలోన బలియాయి నాను రక్షింపాడు. సిలువలోన బలియాయి నిన్ను రక్షింపాడు. హలో సంఘానికి మునగకాడలు కానుకగా పట్టుకొచ్చారండి మోకా సుజ్ఞానరావు గారు. మెంబర్షిప్ ఫామ్స్ ఎవరైనా కావలసినటువంటి వారు తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను.